రైట్, ఇక రిజర్వేషన్ కు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. మొన్నటి వరకు తెలంగాణలోని రిజర్వేషన్లకు సంబంధించి టాపిక్ చాలా హాట్ టాపిక్ గా నడిచిందని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఏపీకి కూడా పాకింది ఈ విషయం. అయితే మొత్తానికి అటు అధికార పార్టీ వైసీపీ ఏమంటుంది, ఇటు ప్రతిపక్ష నేతలు టీడీపీకి సంబంధించి నేతలు ఏమంటున్నారు? ఇప్పుడు ఎన్డీఏతో జత కట్టింది కాబట్టి చంద్రబాబుకి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చా? రిజర్వేషన్లకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఇది చంద్రబాబు నాయుడుకు ఒక మైనస్ పాయింట్ గా భావించవచ్చు అని చెప్పొచ్చా? ఏమంటారు సంతోష్? ఏపీలో 2024 ఎన్నికల హీట్ అయితే కనుక మరింత హీట్ రాజేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఎవరికారు ప్రచారం హామీలతో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు రిజర్వేషన్ల అంశంపై అయితే కనుక తెరపైకి రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ గురించి సైతం కూడా హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితుల్లో అదేవిధంగా కేసుల పరంపరం కూడా అక్కడ తెలంగాణలో నడుస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క చర్చ అనేది కూడా ఏపీలోకి కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఏదైతే పొత్తులో ఉన్న బీజేపీ తోటి టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాక్షాత్ వైసీపీ నేతలు, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా ఈ ముస్లిం రిజర్వేషన్లపై అయితే కనుక టీడీపీని విమర్శిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ముస్లింకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తారు అన్నటువంటి అంశాన్ని తెలంగాణలో ఏ విధంగా తీసుకెళ్లారో ఇక్కడ ఏపీలో ముస్లిం మైనారిటీలను ఆకట్టుకునేందుకు కూడా టీడీపీ కళ్ళబుల్లి కబుర్లు చెప్తుంది అంటూ కూడా వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా ఆరోపణలు మొదలుపెట్టడం కూడా జరిగింది. అయితే ఇక చూసుకున్నట్లయితే కనుక ఏదైతే 4% రిజర్వేషన్ ఏదైతే కట్టుబడి ఉన్నామో దానికి కట్టుబడి ఉంటామో అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు హామీ ఇస్తూ ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు సైతం కూడా అనేది కూడా ఈ రిజర్వేషన్ అనే అంశం అనేది కూడా కొనసాగిస్తామంటూ కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు టీడీపీని ముస్లింల రిజర్వేషన్ పై అయితే కనుక కళ్ళబుల్లి హామీలు చెప్తున్నారు. అసలు బీజేపీతో జతకట్టినటువంటి టీడీపీకి అంతా కూడా అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ అనేది కూడా రద్దు చేస్తారు అంటూ కూడా ఇక్కడ ఏపీలో వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏపీలో చూస్తున్నట్లయితే కనుక ముస్లిం రిజర్వేషన్ అంశం అనేది కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఈ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై అయితే కనుక ఒకవైపు వైసీపీ హామీ ఇస్తా ఉంటే, మరోవైపు టీడీపీ పొత్తులో ఉన్నాడు, బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ సైతం కూడా హామీ ఇస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఏపీలో జరుగుతున్నటువంటి ఈ ముస్లిం రిజర్వేషన్ అంశం అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ పోలింగ్ తేదీ దగ్గరికి కూడా ఇటు ముస్లింలు ఆకట్టుకునే విధంగా కూడా ఈ యొక్క ప్రచారాలు ఉంటున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కనుక కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఇప్పుడు ఏపీలో ఎంతో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.